పప్పు అన్నారు నిప్పు అయ్యిండు. ఆయన డిప్యూటీ సీఎం చేయడం ఓకేనా? ఆంధ్ర రాష్ట్రానికే అమ్మ మొగుడు అయ్యిండు. దావోస్ వెళ్ళి డబ్బులు ఎవరు తీసుకురారండి, ప్రాజెక్టులు తీసుకొస్తారు. అన్ని సినిమాల్లో ఉంటాయి కదండి, రియల్ లైఫ్ లో వచ్చినాక ఫ్యామిలీ మెంబర్స్ పక్క పెట్టి బయట తీసుకొస్తారు సార్. మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్ లా వీళ్ళిద్దరూ కూడా సపరేట్ గా పోటీ చేసి ఎవరు పవర్ ఎంత అని తెలుసుకున్నాక మేబీ సీఎం అనేది డిసైడ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ 2-3 రోజుల్లో అమావాస్య ఉంది కాబట్టి వాళ్ళు ఏం ప్రకటించలేదు, అమావాస్యలాగా ప్రకటిస్తారని చెప్పి వచ్చినాయి, చాలా వచ్చినాయి. అంటే ఆంధ్రలో డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారిని చేయాలంటారు, మీరు ఓకేనా? ఏమన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలంటున్నారు, మీకు ఓకేనా అంటున్నా? ఆయన డిప్యూటీ సీఎం చేయడం ఓకేనా అంటే ఓకే అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయనకు అర్హత ఉంది, ఆయన ఎడ్యుకేటెడ్ పర్సన్, తెలుగు రాదన్నారు, తెలుగు నేర్చుకున్నాడు, పప్పు అన్నారు నిప్పు అయ్యిండు. సో ఆంధ్ర రాష్ట్రానికే అమ్మ మొగుడు అయ్యిండు. సో ఆయన కూడా పెద్ద తప్పైతే ఏం లేదు. బట్ ఈయన పక్క జరిపి ఆయన ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అంతే. దావోస్ వెళ్ళారు, ₹1 తేలేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటారు, మీరు దాని గురించి ఏమంటారు? దావోస్ వెళ్ళి డబ్బులు ఎవరు తీసుకురారండి, ప్రాజెక్టులు తీసుకొస్తారు. సో ఆల్రెడీ ఆయన బీపీసీఎల్ ప్రాజెక్ట్ కానీ ఇంకా వేరే ప్రాజెక్టులు కానీ తీసుకురావడం జరిగింది. సో ఆల్రెడీ వేరే ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. బట్ ఈ 2-3 రోజుల్లో అమావాస్య ఉంది కాబట్టి వాళ్ళు ఏం ప్రకటించలేదు, అమావాస్యలాగా ప్రకటిస్తారని చెప్పి అంతేనా? అంతే కదా. ముహూర్తం బాగాలేదని ప్రకటించారు. వచ్చినాయి, చాలా వచ్చినాయి. ఆయనకు వచ్చిన మెయిల్ అయినా మనకు ఫార్వర్డ్ చేస్తారంటే డైరెక్ట్ మీరు వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది ఆయన ఏందనేది. సో ఆయన దావోస్ వెళ్ళకముందే పెద్ద పెద్ద బీపీసీఎల్ ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టులు, అమరావతి పెద్ద పెద్ద బడ్జెట్లు రావడం జరిగింది. సో ఆయన దావోస్ వెళ్ళాక రాకపోవడం జరిగిద్దా? అంత ఆయన చంద్రబాబు నాయుడు గారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చలికోట్లు వేసుకున్నారు, చంద్రబాబు నాయుడు చలికోట్లు వేసుకోలేదు, ఆయన అంత ఐరన్ బాడీ. సో ఈయన దావోసే వెళ్ళాల్సిన అవసరం, దావోసే అందరికి వచ్చి తీసుకుంటుంది. మీరు చూడండి, అంటే ప్రతిపక్షాలు వైసీపీ లీడర్స్ ఏమంటున్నారంటే దావోస్ కేవలం లోకేష్ గారిని ప్రమోట్ చేయడానికి తప్ప ఏమి తేడానికి కాదని చెప్పేసి. లోకేష్ గారు అయినా బ్రాండ్ అంబాసిడర్ అండి, ప్రమోట్ చేయడానికి. ఆయన హెరిటేజ్ బ్రాండ్ అంబాసిడరా లేకుంటే వేరే ఏదైనా బ్రాండ్ అంబాసిడరా? ఆయన ఒక ఐటీ మినిస్టర్ చేయాల్సిన బాధ్యత ఆయన నిర్వహించడం జరిగింది. సో అంతేగాని దావోస్ వెళ్ళి బర్త్డే చేసుకున్నాడా, దావోస్ వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో కూర్చున్నాడా, అన్ని ఎందుకండి? ఆయన వెళ్ళాడు బడ్జెట్ కోసం, బట్ అమావాస్య అని చెప్పి ఆయన ప్రకటించలేదు. చిరంజీవి గారు బర్త్డే విషెస్ చెప్పారని చెప్పేసి కూడా పెద్ద ట్రోలింగ్ జరిగింది. ఆయన ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడే చెప్తున్నాడు, ఏ ఎండగా గొడుగు పడుతున్నాడు చిరంజీవి గారిని కూడా విమర్శించారు. దాన్ని మీరు ఆలోచిస్తారంటే మేబీ బర్త్డే విషెస్ చెప్పి థ్యాంక్స్ చెప్పి ఆయన కూడా పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయేమో, ఎవరు తెలుసు. సో సడన్ గా పార్టీలోకి వస్తారంటే కనుక ఎవరు కూడా తీసుకోరు కదా. సో ఫస్ట్ మెల్లగా హ్యాపీ బర్త్డే అంటారు, తర్వాత కంగ్రాచులేషన్స్ అంటారు, తర్వాత సెలబ్రేషన్స్ అంటారు, తర్వాత పార్టీ టికెట్ అంటారు, పార్టీలో జాయిన్ అవుతారు. అంతకుమించి ఏం లేదు కదా. అంటే ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పారని ఆయన పార్టీలోకి రావడానికి. బీజేపీ పార్టీ అంటున్నారు కదా ఆయన, ఎవరు చిరంజీవి గారు బీజేపీలోకి వెళ్తారేమో అని డౌట్. మేబీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా. సో మేబీ అన్నదమ్ములు బీజేపీలో ఉండి ఏమైనా ప్రజలకు మంచి చేయడానికి రావచ్చేమో, చెప్పలేం కదా. నాగేంద్ర బాబు గారికి మినిస్టర్ ఇస్తా అన్నారు, అది కూడా ఏమి సైలెంట్ అయినట్టుంది. ఏంటి విషయం ఏంటి? నాగేంద్ర బాబు నాగబాబు అండి, నాగబాబు గారికి నాగబాబు గారు ఆ చర్చలో ఉన్నారు సార్. ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే ఒక పెద్ద రగడ ఉంది. ఇప్పుడు నాగబాబు గారికి మినిస్టర్ అంటే వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. సో మేబీ అది కూడా కొంచెం టైం పట్టొచ్చు, మేబీ ఇచ్చే అవకాశాలు అయితే. అంటే ఈ డిప్యూటీ సీఎం అన్నది లేపింది ఆ తెలుగుదేశంకి అనుకూలమైన ఛానల్ ఈ ఇష్యూ లేపింది, పదవి రాక అని చెప్పేసి ఒక రూమర్ ఉంది. దానివల్ల కావాలని చేశారని అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ పెరిగిపోతుందని చేశారా, లేకపోతే ఇంటెన్షనల్గా టీడీపీ చేశారా, లేకపోతే అసలు దీనివల్ల నష్టం జరిగిందా లాభం జరిగిందా ఈ రూమర్ వల్ల? నష్టం అని చెప్పలేము, లాభం అని చెప్పలేము. మేబీ ఇమేజ్ కూడా పెరిగిపోతుంది కదా, మేబీ అదొక కూడా ఒక బ్రేక్ అయితే వేసి ఉండొచ్చు. బట్ అందరూ కూడా మంచిగా చేస్తా అంటే ఎవరు ఊరుకుంటారండి. అప్పుడప్పుడు కొంచెం చెడ్డ పనులు కూడా చేయాలి. పవన్ కళ్యాణ్ గారు చెడ్డ పనులు చేయాలంటారా? అంటే చెడ్డ పనులు అంటే మంచి చెడ్డ పనులు చేయాలని చెప్పి అంటున్నాను, అంతేగాని మరీ అంత చెడ్డ పనులు చేయాలి. అది నిజమంటారా? క్రేజ్ పెరుగుతుందని ఒక కావాలని చేశారని మీకు అన్న అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ముందే ఆయన సినిమాలో ఉంటే క్రేజ్, బయటకు వస్తే ఇంకా క్రేజ్, ఇంకా ఆయన మంచి సంఘ సేవలు చేస్తే ఇంకా క్రేజ్ డబుల్ అయిపోతుంది కదా. ఇవి అది కూడా అయ్యి ఉండొచ్చు. సో మనమైతే కాదని చెప్పలేము. సో ఓవరాల్గా అయితే దీనివల్ల నష్టం జరిగిందా లాభం జరిగిందంటారు మీకు? లాభమే జరిగిందంటారు. ఎందుకంటే మీలాంటి యూట్యూబ్ ఛానల్ వ్యూస్ వచ్చినాయి, పెద్ద పెద్ద టెలివిజన్లో 4-5 రోజులు హాట్ టాపిక్గా జరిగింది. సో ట్విట్టర్లో అట్లీట్లో బాగా ట్రెండింగ్ అయింది. సో నాకు తెలిసి లాభమే జరిగిందని చెప్పి. అంటే ఇది మేము బయట పెట్టకపోతే అసలు చంద్రబాబు గారు స్పందించేవారే కాదు కదా, సైలెంట్గా ఉండేవారు. ఆయన వచ్చింది ఆపారు కాబట్టి ఆగింది ఇది. అదే మీలాంటి వ్యూస్ టెలివిజన్ వాళ్ళకి శాటిలైట్ రైట్స్, వాళ్ళ టీఆర్పీ రేటింగ్లు ఇక అన్నీ రావడం జరిగింది కాబట్టి లాభం. మాకు మంచి కోసమే చేశారంటారు మీరు? మేబీ ఆఫ్ కోర్స్ ఏదో ఒకటి కాంట్రవర్సీ అనేది ఉండాలి కదా. మన దాకా అల్లు అర్జున్ గారు కాంట్రవర్సీ నడిచింది,
తర్వాత అందరికి ఇక ఖాళీగా ఉంటే వాళ్ళకి బోర్ కొడుతుంది ఇక. సో ఏదో ఒక టాపిక్ వేసేద్దాం అని అంటే చెప్పి. ఇప్పుడు ఇంకొక లాస్ట్ ఒక విషయం చెప్పండి, చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ టైం వారసుడిగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలా, లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలంటారా మీరు? అఫ్ కోర్స్ ఆయన ఇంట్లో ఆయన మనిషి కాబట్టి లోకేష్ గారికి ఇస్తారు. సో బయట అన్ని పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పినా సరే మేబీ పాపులారిటీ ఏముంటుందో, పాపులర్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు, మరి ఆ పాపులారిటీ చూసుకుని ఏమి ఆయనకు వచ్చే అవకాశం లేదా? అన్ని సినిమాల్లో ఉంటాయి కదండి, రియల్ లైఫ్లో వచ్చినాక ఫ్యామిలీ మెంబర్స్ పక్క పెట్టి బయట వాళ్ళని తీసుకొస్తారు సార్, అది కూడా ఆలోచించాలి కదా. ఆయన ఎప్పుడైతే మాత్రం మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్లో వీళ్ళిద్దరూ కూడా సపరేట్గా పోటీ చేసి ఎవరు పవర్ ఎంత అని తెలుసుకున్నాక మేబీ సీఎం అనేది డిసైడ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. అంతేగాని వాళ్ళకి ఇస్తారా వీళ్ళకి ఇస్తారా విడివిడిగా పోటీ చేస్తే ఓడిపోయే ఛాన్స్ ఉంటుందని జగన్ వచ్చేస్తాడని అంటారు కదా, మరి ఆడు ఇప్పుడు రావాలి సార్, అంతేనంటారా? అయిపోయానండి. ఒకప్పుడు నేను కూడా జగన్ అంటే పేరులో గన్ ఉంది కదా ఎంత గట్టిగా పేలుతుందా అనుకున్నా, బట్ గన్లో బుల్లెట్లు లేవని నాకు తెలియదు సార్. సో మేబీ జగన్ గురించి ఎంత మాట్లాడుకుంటే అంత బెటరు, ఎందుకంటే జగన్ గారు ఒక అరుదైన మొక్క. సో ఆయన చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.